హే ఎవ్రీవన్, ఇట్స్ డే 24 ఆఫ్ మై ఫ్యాట్ లాస్ జర్నీ. 1 గ్లాస్ ఆఫ్ మేథీ వాటర్ తాగేసి హాఫ్ అన్ అవర్ గ్యాప్తో బాదం తిన్నా. డ్రై ఫ్రూట్స్లో ఓన్లీ బాదం తినడానికి రీజన్, నేను బెంగళూరుకి వచ్చి 2 డేస్ అయింది కదా, థింగ్స్ అన్నీ ఇంకా అన్ప్యాక్ చేసుకోలేదు, అన్నీ సెట్ చేసుకోలేదు. బట్ ఇవాళే నీట్గా క్లీన్ చేసుకొని అన్నీ సెట్ చేసుకున్నాను. ఇంకా 1 ఫుల్ ఆమ్లా కూడా తినేసాను. నేను నిన్న ఒక గ్లాస్ జార్ తీసుకున్నాను, ఇది నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నా. ఇది వచ్చేసి ఇలా జార్ వచ్చి లిడ్ అండ్ స్ట్రా కూడా వస్తుందన్నమాట. స్ట్రా కూడా గ్లాసే, అందుకనే కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. అసలే నా చేతిలో ఏమీ ఆగవు. నేను దీన్ని ఇప్పుడు వాష్ చేసి ఫైబర్ సప్లిమెంట్ కూడా దీంట్లోనే తీసుకుంటున్నా. జార్ క్యూట్గా ఉంది కదా. లంచ్కి వచ్చేసి రైస్ అండ్ చికెన్ కర్రీ తిన్నా. రేపటి నుండి పక్కాగా వెజ్జీస్ కూడా యాడ్ చేసుకుందాం అనుకుంటున్నాను నా డైట్లో, బికాస్ డైలీ ఓన్లీ చికెనే తింటున్నా కాబట్టి. ఇది మా లియో గడి ఫేవరెట్ ప్లేస్ అనమాట. అలా చూస్తుండగా సడన్గా వర్షం స్టార్ట్ అయిపోయింది. ఒక 1 అవర్ పడింది. వర్షం స్టార్ట్ అయిన హాఫ్ అన్ అవర్కి నాకు గుర్తొచ్చింది, నేను బయట బెడ్షీట్ ఆరేసాను అని చెప్పి. దాని సిచ్యువేషన్ ఎలా ఉందా అని చెప్పి ఫాస్ట్గా చూడడానికి వెళ్తున్నా. ఇప్పుడు ఆల్రెడీ హాఫ్ అన్ అవర్ అయింది వర్షం స్టార్ట్ అయ్యి. దాని సిచ్యువేషన్ ఇప్పుడు ఇలా ఉంది, కింద పడిపోయింది గాలికి. దీన్ని ఇప్పుడు మళ్ళీ వాష్ చేయాలి. ఇంకా నేను అలా ఫ్రూట్ తింటూ వర్షం వ్యూని అయితే ఎంజాయ్ చేశాను. కాబట్టి పవర్ పోయింది. రైస్, చికెన్ అండ్ కుకుంబర్తో నా డిన్నర్ కంప్లీట్ చేసా, అందుకనే లైటింగ్ సరిగ్గా లేదు. దాని తర్వాత అయితే నేను ఇప్పుడు బయటికి వెళ్ళటానికి రెడీ అయ్యాను. వర్షం ఆగిపోయింది, అందుకే స్వెట్ షర్ట్ వేసుకున్నా, క్లైమేట్ కూల్గా ఉంటుందేమో అని చెప్పి. ఈ వాచ్లో బ్యాటరీ లేదైనా స్టైల్ కోసం ఇప్పుడు టైం అరౌండ్ 8:30 అవుతుంది. డిన్నర్ అయిపోయిన తర్వాత నేను తెలుగు విల్లాస్కి వచ్చాను. ఫుడ్ తినడానికి అయితే కాదు, బట్ నా ఫ్రెండ్ బర్త్డే నిన్న పార్టీకి ఇన్వైట్ చేశారనమాట. నా ఫ్రెండ్స్ అందరూ వెళ్తున్నారని చెప్పి వాళ్ళకి కంపెనీ ఇవ్వడానికి వచ్చాను. నేను ఏమీ ఆర్డర్ అయితే ఇవ్వలేదని చెప్పి నా ఫ్రెండ్ కూడా ఇన్స్పైర్ అయ్యి నాతో పాటు డైట్ చేస్తాను అని చెప్పింది. బట్ ఇవాళ మాత్రం ఫుల్గా తినేస్తుంది. వాళ్ళైతే చాలా ఐటమ్సే ఆర్డర్ ఇచ్చారు. నేను అవన్నీ తిని టేస్ట్ ఎలా ఉన్నాయో చెప్పలేను కాబట్టి నా బదులు ఇవాళ నా ఫ్రెండ్ రివ్యూ ఇస్తా అంది. ఫస్ట్ అపోలో ఫిష్ తినింది, తనకు చాలా బాగా నచ్చిందంట. అలా నా ఫ్రెండ్ ఒక్కొక్క ఐటము రివ్యూ చెప్తుంది. ఇంకా బర్త్డే పార్టీ కదా, ఏదో ఒకటి ఆర్డర్ ఇవ్వాలని చెప్పి నేను ఫ్రెష్ లైమ్ జ్యూస్ ఆర్డర్ ఇచ్చాను, షుగర్ లేకుండా సాల్టెడ్ది. ఇంకా వాళ్ళు మెయిన్ కోర్స్ తింటున్నప్పుడు నేను ఈ జ్యూస్ తాగేశాను. నా ఫ్రెండ్స్ ఎన్ని ఐటమ్స్ ఆర్డర్ ఇచ్చారు, నేను మాత్రం ఆ ఫ్రెష్ లైమ్ జ్యూస్ మాత్రమే ఆర్డర్ ఇచ్చాను. అలా నా డే 24 కూడా ఎండ్ అయిపోయింది. లైట్గా వర్షం పడుతూ ఉంది, అలా ఇంటికి వెళ్ళిపోయాము. రేపు నా వెయిట్ చూపిద్దాం అనుకుంటున్నా. ఎంత డిఫరెన్స్ వచ్చిందో తెలుసుకోవాలంటే స్టే ట్యూన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ లిల్లీ స్టోరీస్.